శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲೀರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృత సారము పాఠంలో నిన్నటి రోజున మాతృకా సంధి యందు రెండవ పద్యం చెప్పుకున్నాము. క వర్ణవాచ్య కపిల, చ వర్ణవాచ్య చారువాంగ మొదలైనటువంటి ఈ వర్ణవాచ్య భగవద్రూపములు మన రెండు చేతుల సంధులందు, తరువాత మన దేహము యొక్క ఇరువైపుల ఎందు, గుదమునందు, జననేంద్రియమునందు ఏ ఏ భగవద్రూపములు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఇక ఈరోజు మూడవ పద్యంలో మన దేహమునందు ఉన్నటువంటి నాభి క్రింది భాగము, వీటి యందు ఎక్కడెక్కడ ఎన్నెన్ని దళములున్న కమలములు ఎన్నెన్ని ఉన్నాయి, అక్కడక్కడ అక్కడ ఏ భగవద్రూపములు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. 5 మేలొందధిక దళవుళ్ళైదు పద్మవు నాభిమూలది 5 ಮೂರ್ತಿಗಳಿಹವು ಅನಿರುದ್ಧಾದಿ ನಾಮದಲ್ಲಿ 5 ಸುತ ಗರ್ಭವನು ಜೀವರನಾದಿ ಕರ್ಮ ಪ್ರಕೃತಿ ಗುಣಗಳ ಹಾದಿ ತಪ್ಪಲಿಗೊಡದೆ వ్యాపారಗಳ ಮಾಡುತಿಹ. ఇక పదచ్ఛేదము. 5 మేలొందధిక, 5 మేలే ಒಂದಧಿಕ 5 ಮೇಲೊಂದಧಿಕ ದಳವುಳ್ಳೈದು, ದಳವುಳ್ಳ 5 ದಳವುಳ್ಳೈದು ಪದ್ಮವು ನಾಭಿಮೂಲದಿ 5 ಮೂರ್ತಿಗಳಿಹವು, 5 ಮೂರ್ತಿಗಳು ಇಹವು, 5 ಮೂರ್ತಿಗಳಿಹವು ಅನಿರುದ್ಧಾದಿ ನಾಮದಲ್ಲಿ 5 ಸುತ ಗರ್ಭವನು ಜೀವರ ಅನಾದಿ ಕರ್ಮ ಪ್ರಕೃತಿ ಗುಣಗಳ ಹಾದಿ ತಪ್ಪಲಿಗೊಡದೆ ವ್ಯಾಪಾರಗಳ ಮಾಡುತ್ತಿಹ. ఇక ప్రతిపదార్థం. 5 మేలొందధిక, 5 దానిపైన 1 అంటే 5 + 1 = 6 సంఖ్యాకమైనటువంటి దళవుళ్ళ, దళములు కలిగినటువంటి అంటే షడ్దళముల 5 పద్మము అంటే షడ్దళములు 6 దళములు ఉన్నటువంటి కమలములు 5 నాభిమూలది మన యొక్క నాభి క్రింది భాగమునందు ఉన్నాయి. అనిరుద్ధాది నామదలి ఈ 5 కమలముల యందు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ అనేటటువంటి పేర్లతో మూర్తిಗಳಿహವು, భగవంతుని ఈ పంచరూపములు ఉన్నాయి. గర్భవను అంటే జీవులకు గర్భవాసాన్ని 5 సుత కలిగిస్తూ, జీవులకు గర్భవాసాన్ని ఇస్తూ, జీవర త్రివిధ జీవరాశుల అనాది కర్మ, అనాది పరంపరగా ఉన్నటువంటి ప్రకృతి గుణగల అనాది కర్మకు కారణమైనటువంటి గుణత్రయముల హాది తప్పలి గుడదే అంటే ఆ త్రివిధ గుణముల స్వభావానికి వారి యోగ్యతకు మీరకుండా అంటే దాని అనుసరించి వ్యాపారగళ త్రిగుణముల క్రియ తరువాత తద్వ్యాపారములు తద్వారా అనాది కర్మానుసారము జనించినటువంటి సంచిత ఆగామి కర్మల క్రియా విశేషములను మాడుతిహ. భగవంతుడు జీవులందు బింబరూపిగా ఉండి తాను చేసి
ఆ జీవుని దేహంలో ఉన్నటువంటి తత్వాభిమాని దేవతల ద్వారా ఈ కర్మలను చేయించి జీవుల చేత ఆ కర్మ బంధనమునకు లోబరుస్తూ ఉన్నాడు, లోను చేస్తూ ఉన్నాడు భగవంతుడు. ఇక తాత్పర్యం, 6 దళములు కలిగినటువంటి 5 పద్మములు, కమలములు మన దేహం యొక్క నాభిమూలంలో ఉన్నాయి. వాటి యందు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ 5 భగవద్ రూపములు ఉన్నాయి. జీవులకు ఈ గర్భవాసాన్ని పొందుపరుస్తూ కలిగిస్తూ త్రివిధ జీవరాశుల అనాది కర్మానుసారంగా వారి గుణత్రయములను అంటే సాత్విక రాజస తమో గుణములను అనుసరించి వారి చేత భగవంతుడు వారి యందు బింబరూపి అయి ఉండి వ్యాపార క్రియములను అంటే వారి చేత కర్మలను చేయించి తత్వాభిమాని దేవతల ద్వారా భగవంతుడు జీవులను కర్మబంధనమునకు లోను చేస్తున్నాడు, కర్మబంధనమునకు గురి చేస్తున్నాడు జీవులను భగవంతుడు. ఇక మనము విశేష వివరణకు వస్తే, మనకు మానస స్మృతి యందు తతఃసుషుమ్నా సంసక్త నాభిసంస్థేషు పంచసు షడ్దళారుణ పత్రేషు అనిరుద్ధాదికాన్ స్మరేత్. ఏమి జగన్నాథదాసుల వారు చెప్పారు, 5 మేలొందధిక దళవుళ్ళ 5 పద్మవు నాభిమూలది అనిరుద్ధాది నామదని మూర్తిగడు. అదే విషయం ఇక్కడ ఈ మానస స్మృతి యందు చెప్పినటువంటి విషయాన్నే యథావత్తుగా ఆ 2 పంక్తుల యందు జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. నాభిమూలంలో 6 దళములు ఉన్నటువంటి 5 పద్మములు ఉన్నాయి. ఆ 5 పద్మములందు భగవంతుని 5 రూపములు, అవి ఏవి అంటే అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపములు ఉన్నాయి అని చెబుతూ, ఇక తంత్రసార సంగ్రహంలో మధ్వాచార్యుల వారి చేత రచించిన తంత్రసార సంగ్రహంలో తరువాత ఆ ఛలారి వ్యాఖ్యానమును అనుసరించి ప్రమాణము ఇలా చెబుతూ ఉన్నది. మూలాధారం సమారభ్యత్వా మూర్ధానమృజుస్థిత మధ్యే సుషుమ్నా విజ్ఞేయా వజ్రికాద్య ప్రకాశిని వైద్యుత బ్రహ్మనాడీతి శైవ పంచప్రభేదిని పృష్ఠవామాగ్ర దక్షాంతర్భేదాస్తే చ క్రమేణ తు ప్రద్యుమ్నాది స్వరూపేణ ధ్యేయం సిద్ధిమభీప్సిత. మనకు ఈ మూలము అని చెబుతూ ఉన్నారు, నాభి మూలది అని చెబుతున్నారు. నాభి మూలము అని అంటే మన దేహంలో మన తొడలు 2 కలిసే చోట, అంటే మన యొక్క 2 తొడల జాయింట్ ఉంటుంది కదా, దాన్ని తుండి భాగము అని అంటారు. అక్కడ ఒక 2 అంగుళాలు పొడవుగా దీర్ఘంగా 4 అంగుళాలు విస్తారంగా కలిగినటువంటి ఒక వర్తులాకారమైనటువంటి ఒక గడ్డ ఉంటుంది. అక్కడి నుండే నాడులన్నీ పుడుతూ ఉన్నాయి. అక్కడి నుండి శిరఃపర్యంతము సుషుమ్నా నాడి ఉంటూ ఉన్నది. అవి ఒకే నాడి 5 ప్రభేదాలతో ఉంటూ ఉన్నది. వజ్రిక, ఆర్య, ప్రకాశని, వైద్యుత, బ్రహ్మనాడి అని. ఈ సుషుమ్నా నాడి మధ్యలో ఉంటే దాని వెనుక భాగమున వజ్రిక నాడి, ఎడమ భాగమునకు ఆర్య నాడి, ముందు భాగమున ప్రకాశిని నాడి, కుడివైపున వైద్యుత నాడి, మధ్య భాగంలో బ్రహ్మనాడి అని ఉంటూ ఉన్నది. ఈ 5 స్థానములందు క్రమంగా మనం ఇప్పుడు చెప్పిన కుడి ఎడమల ఈ క్రమంగా ప్రద్యుమ్న అనిరుద్ధ వాసుదేవ సంకర్షణ నారాయణ
భగవద్రూపములను మనము ఈ స్థానములలో మనము ధ్యానించాలి. మనకు మూలేచ నాభౌ హృదయేంద్రియోని భ్రూమధ్యమూర్ధ్ని ద్విషడంతకేషు చతుర్దిషష్టం ద్విచతుర్ద్విషట్కం తళేషు పద్మేషు సితారుణేషు పంచరూపాత్మకోసౌ భగవాన్ సదైవ ధ్యేయో హృదాంతన్యరుణాని తాని. ఈ మధ్య ఉన్నటువంటి సుషుమ్నా నాడి మూలమునందు ఒకటి, నాభియందు ఒకటి, హృదయమునందు ఒకటి, ఇంద్రయోని అంటే కొండనాలుక, మన నోటిలో లోపల ఉంటుంది కొండనాలుక, దాన్నే కిరునాలిగి అంటారు కన్నడంలో. కొండనాలుక, భ్రూమధ్యము, తర్వాత శిరస్సు. ఈ 6 స్థలములందు 6 పద్మములున్నాయి. మూల శబ్దమునకు పైన ఇది అక్కడ చతుర్దళ కమలము ఒకటి, నాభియందు షడ్దళములు ఉన్నటువంటి కమలము ఒకటి, హృదయమునందు 8 దళములు ఉన్నటువంటి కమలము ఒకటి. ఈ విధంగా మనకు మన దేహమునందు ఇన్ని కమలములున్నాయి. అక్కడ ఈ భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపములతో ఉన్నాడు. ఇడాచ పింగళాచైవ వజ్రికా ధారిణీ తథా సుషుమ్నా యా చతుర్దిక్షు వజ్రికాద్యాసు తత్ర చ చతుర్మూర్తి సహ భగవాన్ హృదయే సువ్యవస్థితః. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ప్రమాణం. సుషుమ్నా నాడికి 4 దిక్కుల ఇడా పింగళ వజ్రికా ధారణి అనేటటువంటి నాడులు ఉన్నాయి. ఇది మనకు ఛాందోగ్యోపనిషద్ భాష్యమునందు వాటి యొక్క వివరములు చెప్పబడుతూ ఉన్నాయి. సయేష హృది నాడీషు పంచరూప ప్రతిష్ఠిత నారాయణాఖ్యం సౌషుమ్నం మధ్యగం రక్తవర్ణకం శుక్లం తు వాసుదేవాఖ్యం నందిన్యామగ్రతస్థితం పింగళాయాం పింగళంచ రూపం సంకర్షణాభిధం పశ్చిమే వజ్రికాంచ పీతం ప్రద్యుమ్ననామకం ఇడాయామనిరుద్ధాభ్యం నీలరూపం వ్యవస్థితం. ఆ ఛాందోగ్యోపనిషత్తు భాష్యమునందు ఈ సుషుమ్నా నాడికి పశ్చిమ దిక్కునందున్నటువంటి వజ్రికా నాడి యందు పీత వర్ణము కలిగినటువంటి ప్రద్యుమ్నుడు, ఉత్తర సుషుమ్నా నాడికి ఉత్తర దిక్కునందున్నటువంటి ఇడానాడి యందు నీలవర్ణము కలిగినటువంటి అనిరుద్ధ భగవద్రూపము, సుషుమ్నా నాడికి పూర్వ దిక్కున ఉన్నటువంటి నందిని అనేటటువంటి నామాంకిత ఈ ధారిణి అనేటటువంటి నాడి యందు తెలుపు వర్ణము కలిగినటువంటి వాసుదేవుడు, సుషుమ్నా నాడికి దక్షిణ దిక్కున ఉన్నటువంటి పింగళ నాడి యందు పింగళ వర్ణము కలిగినటువంటి సంకర్షణ భగవద్రూపము, ఇక మధ్య ఉన్నటువంటి సుషుమ్నా నాడి యందు రక్తవర్ణము కలిగినటువంటి నారాయణుడు. ఈ విధంగా భగవంతుడు 5 రూపముల చేత ఈ 5 నాడుల యందు ఉన్నాడు. అదే 5 మేలుందధిక ఉళ్ళ 5 పద్మవు నాభిమూలది అనిరుద్ధాది నామది అని మనకు జగన్నాథదాసుల వారు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనకు భగవంతుడు మన దేహమునందు ఈ దేహమునందు 1 కాదు 2 కాదు ఇన్ని భగవద్రూపములతో తాను ఉండి, తత్వాభిమాని దేవతలు ఉండి వారి యందు భగవంతుడు ఈ రూపములతో ఉండి మన దేహముల ద్వారా మన ఇంద్రియముల చేత ఇన్ని పనులను చేయిస్తూ ఈ జగద్వ్యాపారాన్ని నడిపిస్తూ ఉన్నాడు. భగవంతుడు ఒకవేళ అలా నడిపించకపోతే ఈ జగత్తంతయు స్థగితమైపోతుంది, స్టాండ్ స్టిల్ ఫ్రీజ్ అయిపోతుంది. కాబట్టి మనము సదా భగవంతుణ్ణి ఎప్పుడూ మనము స్మరిస్తూ ఉండాలి అని మనకు స్పష్టంగా చెబుతున్నారు అని చెబుతూ ఈ 3వ పద్యాన్ని ముగించి రేపు నాభియలి షట్కోణ మండలది భవిష్యద్బ్రహ్మణుడు ముక్తావశ్రీ ప్రద్యుమ్న నిప్పను విబుధగణ ಸೇವ್ಯ ಶೋಭಿಸುತ ಕೌಸ್ತುಭವೆ ಮೊದಲಾದ ಆಭರಣದಾಯುಧಗಳಿಂದ
మహాభయంకర పాపపురుషన శోషిసుత నిత్య అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.